సంక్రాంతి సెలవుల్లో మా కుటుంబ యాత్ర. ఈసారి మేము నూజివీడు, ఆగరిపల్లి నుంచి 4 కార్లలో ఉదయం 6 గంటలకు బయలుదేరాము. మసక చీకట్లో పొగమంచును చీలుస్తూ మా వాహనాల హెడ్లైట్ల కాంతిలో ముందుకు సాగుతూ మీర్జాపురం వద్ద ఉదయించే సూర్యుడి వెచ్చని కిరణాలను ఆస్వాదించాము. కలపర్రు టోల్గేట్ వద్ద కొద్దిసేపు ఆగా అల్పాహారం చేసి రోజువారీ పనులు, ఒత్తిడులు, బాధ్యతల నుంచి కొంత విశ్రాంతి కోసం ఈ యాత్రలను చేసుకుంటూ ఉంటాము. రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి వెళ్లే మార్గంలో కొండలు, లోయలు, సెలయేరులు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాము. ఉదయం 11 గంటలకు బర్డ్స్ నెస్ట్ రిసార్ట్కు చేరుకుని అక్కడే బస ఏర్పాటు చేసుకున్నాము. మధ్యాహ్నం మారేడుమిల్లిలో ప్రసిద్ధి చెందిన బొంగు చికెన్ తినాలని నిర్ణయించుకుని శరత్ హోటల్కి వెళ్లాము. భోజనం తర్వాత జలతరంగిణి, అమృతధార జలపాతాలను సందర్శించాము. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసి రాత్రి క్యాంప్ఫైర్ వద్ద కుటుంబ సభ్యులతో పాటలు, హాస్యాలతో మజాగా గడిపాము. అలా ప్రకృతి ఒడిలో మనసు నెమ్మదించి నిద్రలోకి జారిపోయాము. రెండవ రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి
అల్లూరి సీతారామరాజు, ఘంటం దొరల స్మారక స్థలాలను సందర్శించి నివాళులర్పించాము. అనంతరం లంబసింగి చేరుకున్నాము. రాత్రి 12 గంటల వరకు క్యాంప్ ఫైర్, గాన కచేరీ జరిగాయి. మూడవ రోజు ఉదయం 4కి లంబసింగి పాలసముద్ర పర్వత ప్రాంతానికి చేరుకున్నాము. మంచు దుప్పటి కప్పుకున్న ఈ ప్రదేశంలో వేడివేడి కాఫీ తాగి పైకి చేరుకోగానే మేఘాలు చుట్టుముట్టిన అద్భుత దృశ్యాన్ని చూసి అబ్బురపోయాము. ఆ చలిలో నిప్పులపై కాల్చిన చీకులు తింటూ అనుభూతిని ఆస్వాదించాము. తర్వాత తాజంగా రిజర్వాయర్ వద్ద జిప్లైనింగ్ చేసి కొత్తపల్లి జలపాతం చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించాము. నర్సీపట్నంలో టీ తాగి హైవేలోని క్షత్రియ హోటల్లో భోజనం చేసి రాత్రి 3 గంటలకు నూజివీడు, ఆగిరిపల్లికి చేరుకున్నాము. ఈ యాత్ర మాకు కొత్త అనుభూతులు, మధుర జ్ఞాపకాలు ఇచ్చింది. మళ్లీ వచ్చే జనవరి నెల కోసం ఎదురుచూస్తూ మధుర స్మృతుల్ని మనసులో దాచుకున్నాము.